రాష్ట్రంలో ఒక దుర్మార్గ ఆలోచన విధానం, నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టేటటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అనధికారికంగా ప్రాంతీయ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పూర్తిగా ఈ రాష్ట్ర గౌరవాన్ని, తెలుగు ప్రజలందరినీ కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం. నిరంతరం ఈ రాష్ట్రంలో, దేశంలో మరి తెలుగు ప్రజల యొక్క సమస్యల మీద నరేంద్ర మోడీ విధానాలు కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క అప్రజాస్వామ్య విధానాలను ఎండగడుతుంది ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో నువ్వు దొంగ, నువ్వు బెయిల్ మీద ఉన్నావు అని అనుకుంటారు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర దోస్తీ చేస్తూ ఉంటారు. ఇది ఈ పార్టీల యొక్క నాటకం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానానికి కట్టుబడినటువంటి విధానం. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, రాజధాని పట్ల కానీ లేదా ప్రత్యేక హోదా పట్ల కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా, పోలవరమా లేదా అనేక అంశాల మీద కూడా. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార భాగంలో ప్రజలకి నమ్మకాన్ని కలిగించేటటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అనంతపురంలో ప్రతి పేదవాడికి నగదు ఇవ్వాలి, ఇందిరా అభయం అనేటటువంటి పేరు మీద 5,000 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 60,000 రూపాయలు నేరుగా పేద కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంది. ఆ విధమైన కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. అట్లానే తిరుపతిలో చూస్తే ప్రత్యేక హోదా, అదే వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉండి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి 10 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి మాటని ఆ గ్రౌండ్ ద్వారాగా నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని లేదా రాజీనామాలు, ఎంపీలు రాజీనామా చేయించి 25 మంది పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గొంతు మీద కాలేసి ప్రత్యేక హోదా తెస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా షర్మిలమ్మ గారు, మరి అట్లానే సచిన్ పైలట్ గారు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి మీద ప్రశ్నించడం జరిగింది. రేపు గుంటూరులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ యావత్తు పాత జిల్లా కానివ్వండి, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు, మరి ఈ జిల్లాలన్నీ కూడా కలిసి ఈ గుంటూరులో న్యాయ సాధన అనేటటువంటి పేరు మీద రాజధాని ఎక్కడ, అమరావతి మేము కట్టుబడి ఉన్నాం, మీరు అమరావతి ప్రజలు మోసం చేశారు, అమరావతి రైతుల దగ్గర భూములు బలవంతంగా తీసుకొని వాళ్ళకి న్యాయం జరగలేదు, అమరావతి రాజధాని ఎక్కడా అని చెప్పి ప్రశ్నించేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి న్యాయం జరగాలి, న్యాయ సాధన అనేటటువంటి పేరు మీద రేపు 7వ తారీఖున గుంటూరు నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ ద్వారాగా ఈ యొక్క నాటకాలు ఆడేటటువంటి విధానం, ఢిల్లీని మించిన రాజధానిని ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని కూడా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం 7వ తారీఖున జరగబోతూ ఉంది.